విశాఖలో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచల గిరి ప్రదక్షిణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో భద్రత, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత 28 సహాయ కేంద్రాలు, 7 కంట్రోల్ రూములు, 31 వైద్య శిబిరాలు, 22 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 2700 మంది పోలీసులతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక మార్గాల్లో భారీ వాహనాలు మళ్లించడంతో గిరి ప్రదక్షిణ మార్గాల్లో వాహనాలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. సముద్ర స్నానాల వద్ద 90 మంది నిపుణులైన ఈతగాళ్లను మోహరిస్తున్నామని, భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే జూలై 28న గోపాలపట్నం, చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి మండలాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈ రోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. సింహాచల్